అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సందీప్ గుర్రం, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండ్ మూవ్మెంట్ డిజార్డర్ స్పెషలిస్ట్, సిటీ న్యూరో సెంటర్ ఉప్పల్. సో ఈరోజు మనం ఎపిలెప్సీ గురించి నేర్చుకుందామండి. సో ఎపిలెప్సీ అంటే ఏంటో తెలుసుకునే ముందు మనం ఫస్ట్ సీజర్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో సీజర్ అనే మెడికల్ టర్మ్ అండి. సో మన నార్మల్ కామన్ లాంగ్వేజ్లో దాన్ని ఫిట్స్ అంటాము. సో ఫిట్స్ అనేది మన మెడికల్ టర్మ్లో సీజర్ అంటాం. సో ఈ ఫిట్స్ అనేవి మనకందరికీ తెలిసిందే, మీరు చూసే ఉంటారు లేకపోతే వినే ఉంటారు. సో ఎవరో ఒకరు పడిపోయారు, ఫిట్స్ లాగా కొట్టుకుంటున్నారు, కాళ్ళు చేతులు కొట్టుకుంటున్నారు, నోరులో నిరుగొస్తుంది అంటాము, అది ఫిట్స్ అండి. కానీ మెయిన్గా ఫిట్స్ రెండు రకాలే, ఒకటి ఫోకల్ సీజర్స్, ఇంకోటి జనరలైజ్ సీజర్స్ అండి. సో ఫోకల్ సీజర్స్ అంటే ఏంటంటే ఏదన్నా ఒకటే పార్ట్ ఆఫ్ బ్రెయిన్లో ఫిట్స్ రాయదాన్ని ఫోకల్ సీజర్ అంటాం. జనరలైజ్ సీజర్ అంటే అదే ఫిట్స్ లక్షణాలు ఉన్నాయి, మొత్తం హోల్ బ్రెయిన్ మొత్తం స్ప్రెడ్ అయిపోతే, తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది, అదే జనరలైజ్ సీజర్స్ అంటాం. సో దాన్ని గుర్తుపెట్టడం ఎలా? సో ఫోకల్ సీజర్ అంటే ఏంటి అంటే మోస్ట్ కామన్గా మనం జస్ట్ చూసేది ఎట్లా వినేది ఏంటంటే ఏదైనా ఒకటే బాడీ పార్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫేస్ అనుకోండి, ఫేస్ కానీ లేకపోతే హ్యాండ్ కానీ లేదా లెగ్ కావచ్చు, అదొకటే ఇట్లా వనకడం కానీ, లేదా చేయి వనకడం కానీ, కాలు వనకడం కానీ, లేకపోతే ఫేస్ కానీ కొద్దిగా వనకడం కానీ అవుతుంటుంది. అదొక 1 to 5 minutes లోపల ఉంటుంది, తగ్గిపోతుంది. కొంతమందికి దాంట్లో ఏంటంటే మతి కూడా పోతుంది, గుర్తుండకపోవచ్చు, కొంతమందికి గుర్తుండొచ్చు. సో ఇది ఒక ఫిట్స్ ఫోకల్ సీజర్. దీంట్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోకల్ సీజర్స్ కూడా ఉంటాయి. ఇది నేను మనకు అందరికీ ఈజీగా అర్థమవుతుంది కాబట్టి చెప్పగలుగుతాను. ఇంకోటి జనరలైజ్ సీజర్స్ అంటే ఇక మీరు అనుకుంటున్నట్టు మొత్తం కాళ్ళు చేతులు గట్టిగా టైట్ అవ్వడం కానీ, కళ్ళు పైనకి వెళ్ళడం, పైనకి వేయడము, లేకపోతే గట్టి కళ్ళు పళ్ళు కొరికి పట్టుకోవడము, నాలుక కట్ చేసుకోవడము, అలా ఉండడం. ఒక్కోసారి కొంతమందికి తెలియకుండా యూరినేషన్ కూడా అయిపోతుందండి. సో ఇది జనరలైజ్ సీజర్ అంటాం. సీజర్స్కి కారణాలు ఏముంటాయి? సో చాలా కారణాలు ఉంటాయండి ఈ సీజర్స్. ఈ ఫోకల్ సీజర్స్ కానీ జనరలైజ్ సీజర్స్కి చాలా కారణాలు ఉంటాయి. సో వాటిలో కొన్నిసార్లు మనం అందరికీ తెలిసే ఆల్కహాల్ అంటే మందు తాగడం కానీ, సడన్గా మందు తాగి ఆపేయడం కానీ అది కారణం, లేకపోతే షుగర్ లో కావడం కానీ, షుగర్ హై కావడం కానీ, లేకపోతే సోడియం కానీ, అదే ఎలక్ట్రోలైట్స్ అంటాము, వాటిల్లో ఏమైనా మార్పులు ఉన్నా కూడా సీజర్స్ రావచ్చు. ఇవి కామన్ కారణాలు. అలా ఇవే కాకుండా కొన్నిసార్లు బ్రెయిన్లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా, అంటే ఏమన్నా రక్తం గడ్డ కట్టుకున్నా, లేకపోతే ఏమన్నా ట్యూమర్ లాంటిది ఏమన్నా ఉన్నా, అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా మనకు ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో కొంతమందికి ఏంటంటే ఇవన్నీ ఏవి కారణం లేకుండా కూడా ఫ్యామిలీలో ఎవరికన్నా ఫిట్స్ ఉన్నా వాళ్ళకు కూడా మళ్ళీ ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఇవన్నీ చాలా కామన్ కారణాలు అన్నమాట ఫిట్స్కి. సో మరి ఎపిలెప్సీ అంటే ఏంటి? సో ఈ ఎపిలెప్సీ ఏంటంటే ఈ ఫిట్స్ అనేది మళ్ళీ రావడం అన్నమాట. సో ఫిట్స్ ఒకటేసారి వచ్చి పోకుండా రికరెంట్గా అంటే మళ్ళీ రావడం, ట్యాబ్లెట్స్ వేసుకుని ఒక్కోసారి రావచ్చు. సో అలాంటి వాటిని ఎపిలెప్సీ అంటాం. నేను మామూలుగా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. సో దానికి మళ్ళీ క్రైటీరియా ఉంటాయి. అంటే ఎపిలెప్సీ ఎలా అంటాం, సీజర్ ఎప్పుడు అంటాం, ఎపిలెప్సీ అంటాం అనేది డిఫరెంట్ క్రైటీరియా ఉంటాయి. సో మళ్ళీ ఫిట్స్ వస్తూ ఇబ్బంది పడుతున్న లైఫ్ని అంటే దాన్ని ఎపిలెప్సీ కింద అనుకోవచ్చు. ఇప్పుడు ట్రీట్మెంట్ ఆఫ్ ఎపిలెప్సీ గురించి మాట్లాడుకుందాం. సో ఈ ఎపిలెప్సీ వచ్చింది, ఇప్పుడు ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి? సో దీనికి 2 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ఒకటి మెడికల్ ట్రీట్మెంట్, ఇంకోటి సర్జికల్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో మెడికల్ ట్రీట్మెంట్ అంటే మందుల ద్వారా. సో కొన్నిసార్లు మనం ఫిట్స్ ఫోకల్ సీజర్సా లేకపోతే అవి జనరలైజ్ సీజర్స్ అనే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. సో దానికి వేరే టాబ్లెట్స్ ఉంటాయి. అది మీ దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్ కానీ ఫిజిషియన్ కానీ మీరు కలిస్తే వాళ్ళు దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తారు మీకు. సో అలా కొంతమందికి టాబ్లెట్స్ మనం తో కంట్రోల్ చేసుకోవచ్చు ఈ ఫిట్స్ అనేవి. సో ఒకవేళ ఫిట్స్ అనేవి కొంతమందిలో అంటే ఒక 1/3 పీపుల్ అంటే ఒక 100 మెంబర్స్లో ఒక 33 పీపుల్ ఏంటంటే కొన్నిసార్లు ఫిట్స్ మనం ఎంత టాబ్లెట్స్ వాడినా కూడా కంట్రోల్ కాకపోవచ్చు. సో అలాంటి వాళ్ళకి మనం సర్జికల్ ట్రీట్మెంట్స్ అనేది చూస్తాం అనమాట. సర్జికల్ కూడా డిఫరెంట్ సర్జికల్ ప్రొసీజర్స్ ఉన్నాయి. అంటే ఆపరేషన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి. సో ఆ వచ్చే జబ్బు బట్టి ఏ టైప్ దాన్ని బట్టి మనం దాన్ని తీసేయడమా, లేకపోతే ఎక్కడి నుంచి ఫిట్స్ వస్తుంది దాన్ని తీసేయడమా, లేకపోతే వేరే లాంటి ఏమన్నా సర్జరీస్ చేయాలా అనేది చూసుకోవచ్చు.